వెల్కమ్ టు వెంకీ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనము నా వీడియోస్ ఎందులో రికార్డ్ చేస్తాను అండ్ ఎందులో ఎడిట్ చేస్తాను అని చెప్పేసి అయితే దానిపైన అయితే వీడియో చేద్దాం అనుకున్నాం. ఎందుకనంటే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొంతమందికి బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఇలా యాడ్ చేయాలి అండ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ కొంచెం తెలియదు అనమాట. సో ఈ వీడియో ద్వారా వాళ్ళకి తెలుస్తుందని అయితే నేను అనుకుంటున్నా. సో ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే స్టార్ట్ అయిపోదాం అనమాట. ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఛానల్ చూపిస్తాను చూడండి. వెంకీ ఆఫీషియల్ అని ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూసుకున్నారు కదా 393 సబ్స్క్రైబర్స్. సో ఇందులో నేను ప్రతి ఒక్క వీడియో ఇక్కడ ఏదైతే లాంగ్ వీడియో కనిపిస్తుందో థంబ్నెయిల్స్ ఇవన్నీ నేనే ఓన్గా క్రియేట్ చేసుకున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఇప్పుడు షార్ట్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఎడిటింగ్ అయినా ఏదైనా సరే మొత్తం కంప్లీట్గా నేనే చేస్తాను అనమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేస్తాను, దేంట్లో యాడ్ చేస్తాను అని చెప్పేసి మీకైతే కంప్లీట్గా చూపించేస్తాను. సో ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ఫస్ట్గా చూసుకున్నట్టయితే మనం ఇన్షార్ట్ అయితే యాప్ ఓపెన్ చేయాలన్నమాట. ఇక్కడ చూసుకోండి వీడియో, ఫోటో అండ్ కొలేజ్ ఉంది కదా, కొలేజ్. సో ఇప్పుడు మనం వీడియో కావాలి కాబట్టి వీడియో పైన క్లిక్ చేసుకుందాం. ఇక్కడ ఇంకోటి చూపిస్తాను, 269 డ్రాఫ్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ నేను క్రియేట్ చేసుకున్నవే ఇందులోని ఇదే యాప్లో. సో మీకైతే నేను ఒక వీడియో చూపిస్తాను పర్టికులర్గా. ఫస్ట్ థింగ్ అండ్ ఇందులోకి అయితే వెళ్ళిపోయి మనమైతే మనకి ఏ వీడియో కావాలో ఆ వీడియో అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట దీనిలోకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వీడియో కావాలన్నమాట. సో ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం ఇది అంటే అప్పటికి రెడీ అవ్వలేదు, అంటే ప్రిపేర్ అవ్వలేదు. సో మనకి చూసుకుంటే ఎగ్జాక్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది సాంగ్. సో ఇక్కడ వీడియో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ అని క్లిక్ చేసుకొని రైట్ సైడ్ పార్ట్ మనకు కావాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ పార్ట్ని దాని వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోద్ది. సో దీనికి ఏమన్నా ఆడియో ఉంటే ఆడియో అయితే రిమూవ్ చేసేద్దాం. సో ఇలా అనమాట. ఇప్పుడు ఇది సాంగ్ అవుతుంది. సో ఇదే వీడియోకి మనం సాంగ్ కనుక యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఆడియో ఉంది కదా, ఆడియోకి వెళ్ళి మ్యూజిక్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఏదైనా ఆడియో సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఆడియో సెలెక్ట్ చేసుకోవాలి. ఆడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ వీడియో అని ఉంది కదా, ఇందులోకి వెళ్ళి మనకు నచ్చిన వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా అంటే వీడియో సాంగ్ని డైరెక్ట్ ఆడియో సాంగ్గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో అని ఉంది కదా, క్లిక్ చేసుకుంటే మనకు వీడియోస్ చూపిస్తుంది. మనకి ఏదైతే సాంగ్ ఉందో దానిపైన క్లిక్ చేసుకొని మనమైతే అప్లోడ్ చేయాలి. ఇప్పుడు నేను క్లిక్ చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ప్లే అవుతుంది, మళ్ళీ కాపీరైట్ ఇష్యూ వస్తుంది అని చెప్పేసి అయితే క్లిక్ చేయట్లేదు. మీరు వెళ్ళి ట్రై చేయండి ఒకసారి. అండ్ సెకండ్ థింగ్, ఇది ఫస్ట్ థింగ్, వీడియో ఎలా యాడ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి అన్నెసరీ పార్ట్, అండ్ ఆడియో ఎలా యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎఫెక్ట్స్. ఇక్కడ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ గ్లిచ్, వైబ్రేట్, షేక్ ఇలా ఉన్నాయి చూడండి, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఫేడ్, ఫిలిం, బ్లర్ పైన క్లిక్ చేసుకుంటే మన వీడియో అనేది లైట్గా బ్లర్ అవుద్ది అనమాట స్టార్టింగ్లో. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫిల్టర్. ఇక్కడ ఫిల్టర్ పైన క్లిక్ చేసుకుంటే లూనార్, మాస్, పాండ్, స్కిన్, మూడీ, క్రీమ్, యాంబర్, జియో, ఫ్రెష్, ఫిలిం, ప్లమ్, స్పాట్, కోజీ, నియాన్ అండ్ సినిమా ఇలా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, ఫిల్టర్స్ ఉంటాయి. మనం ఇందులో నుంచి ఏ ఫిల్టర్ అయినా సరే సెలెక్ట్ చేసుకొని మన వీడియోకి తగ్గట్టుగా మనమైతే పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ పక్కన అడ్జస్ట్ పైన క్లిక్ చేసుకుంటే బ్రైట్నెస్, ఇక్కడ కాంట్రాస్ట్, వర్త్ అండ్ విగ్నేట్, షార్ప్నెస్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఆప్షన్స్. మనకు నచ్చినట్టు మనం పెట్టుకోవచ్చు. అండ్ తర్వాతకు వచ్చేసరికి మనకి ఇప్పుడు ఏదైనా క్లిప్స్ మధ్యలో మనకి ఏదన్నా సంథింగ్ ఎఫెక్ట్ ఏమైనా కావాలి అని అనుకుంటే ఇక్కడ వీడియో ఉంది కదా, నాకు ఇక్కడ ఎఫెక్ట్ కావాలి ఇంకోటి, ఇక్కడ స్ప్లిట్ పైన క్లిక్ చేస్తే వీడియో అనేది స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ ఇంకోసారి స్ప్లిట్, ఇలా స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడ వైట్ కలర్ది కనిపిస్తుంది కదా మనకు వీడియో మధ్యలో, దానిపైన క్లిక్ చేసుకుంటే మనకు ఇక్కడ ట్రాన్సిషన్స్ కనిపిస్తాయి, ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ది, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా చాలా ఉంటాయి, మనకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పీడ్ ఉంటుంది, స్పీడ్ అనే ఆప్షన్ ఉంది, యానిమేషన్, ఏఐ అండ్ వాయిస్ ఎన్హాన్స్, క్రాప్,
అండ్ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మన విగ్నైట్ కూడా ఉంది అండ్ మాస్క్ కూడా ఉంది ఇందులోనే. సో ఇలా అనమాట. అండ్ మనకి వీడియో మీద అంటే సాంగ్ ప్లే అవుతున్నప్పుడు టెక్స్ట్ కూడా ఎట్ ఏ టైం ప్లే అవ్వాలి అంటే ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒకటి ఇలా ర్యాండమ్గా ఇచ్చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ హలో అని క్లిక్ చేశాను. సో ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, వైట్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అదేంటిదంటే మనం రాసిన ఏదైతే టెక్స్ట్ ఉంటుందో ఆ టెక్స్ట్ని ఒక ఒక నార్మల్గా ఒక కొంచెం స్టైల్గా మార్చుకోవడానికి అనమాట. అంటే 1 బై 1 లెటర్స్ రావడమే కానీ ఒకటేసారి రావడం ఇలా అనమాట. చూస్తున్నారు కనిపిస్తుంది కదా, ఇలా అనమాట. సో ఇక్కడ దాని హ్యాండ్ రైటింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇలా. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఉంది. సో ఓకేనా, ఇలా అనమాట. అండ్ తర్వాత ఇంకో విషయం చెప్పాలి ఏంటిదంటే ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, రికార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనం ఏదైతే వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఆడియో మీద క్లిక్ చేసుకుంటే మనకు వాయిస్ ఓవర్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు ఏదన్నా వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే. అండ్ ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటున్నా ఏంటిదంటే ఇప్పుడు నార్మల్గా ఒకటైతే ట్రెండింగ్ అవుతుంది ఏంటిదంటే కింద మన వీడియో వచ్చేసి పైన మూవీస్ది కానీ ఏదైనా కానీ బ్యాక్గ్రౌండ్ ప్లే అవుతుంది కదా, దానికోసం మనం ఇక్కడ పిప్ అని ఉంది కదా, పిప్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇందులో నుంచి ఏదైనా ఒక వీడియో అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఆగండి, నా కాపీరైట్ ఇష్యూ రావద్దు కాబట్టి నేను అలా ఆలోచిస్తున్నాను. సో ఇక్కడ ఫ్లిప్ అని క్లిక్ చేసుకొని ఇది ఉంది కదండి ఇట్లా వీడియో, దీని నాయిస్ అయితే మొత్తం రెడ్యూస్ చేస్తున్నాను. రెడ్యూస్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉంది, నాకు ఈ వీడియో బ్యాక్గ్రౌండ్లో ఆర్ కింద నాకు కావాలి అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అదే మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ వీడియోని క్లిక్ చేసుకొని దాన్ని కొంచెం ఇట్లా సైడ్లోకి స్క్రోల్ చేసుకుంటే క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం క్రాప్ అనే ఆప్షన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా క్రాప్ చేసుకున్న తర్వాత మనం ఇలా దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకొని మాస్క్ పైన క్లిక్ చేసుకొని ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇలా కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే కిందిది కంప్లీట్గా షేడ్ అవుతుంది అనమాట. మనకు పర్టికులర్గా కనిపించదు. ఇక్కడ పైన లైన్ కనిపిస్తుంది కదా, కనిపించదు. పైన లైన్ కూడా కనిపించద్దు అని అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కొంచెం కిందికి స్క్రోల్ చేసుకోవాలి. ఇలా కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకు పైన లైన్ కూడా అంతగా కనిపించదు అనమాట. సో ఇలా అయిపోయిన తర్వాత ఇలా మనం వీడియో చూపించుకోవచ్చు, ఇలా డబల్ ట్రాన్సిషన్స్ అనమాట. ఓకే, ఇది ఒక ఆప్షన్ అనమాట. అండ్ మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది, అది కూడా చేసుకోవచ్చు. అండ్ స్విచ్ ఉంది. సో ఇలా అనమాట మనకు చాలా ఏమంటారు చాలా రకాల ఫీచర్స్ అనేటివి మనకి ఇన్షాట్ యాప్లో అయితే దొరుకుతుంది అనమాట. అండ్ ఇంకోటి వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది వీడియోస్ ఇన్షాట్లో వీడియోస్ అందులో నుంచి ఎడిట్ చేసుకొని వీడియోస్ ఏవైతే ఎక్స్పోర్ట్ చేసుకొని అప్లోడ్ చేస్తుంటారో వాళ్ళకి కొంతమందికి తెలియదు ఇక్కడ వాటర్ మార్క్ వస్తుంది కదా, సో అది కొనుక్కోవాలేమో, సంథింగ్ ఏదైనా ప్యాకేజ్ ఉంటుందేమో, అది కొనుక్కుంటేనే వాటర్ మార్క్ వెళ్తుందేమో అని అనుకుంటారు. దట్ ఈస్ రాంగ్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా ఇన్షాట్ పైన, ఇది క్లిక్ చేసుకొని నెట్ ఆఫ్ చేసి మన ఫ్రీ రిమూవ్ అని ఉంటుంది, ఫ్రీ రిమూవ్ అయితే మనం క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకుంటే మనకు ఫ్రీ రిమూవ్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను నెట్ ఇక్కడ ఆఫ్ చేసుకున్నాను, ఇది క్లిక్ చేసుకొని ఫ్రీ రిమూవ్ మీద అయితే నేను క్లిక్ చేశాను అనమాట. ఇప్పుడు అక్కడ స్క్రోలింగ్ అవుతుంది కదా, ఒక 10 సెకండ్స్ వరకు మ్యాక్సిమం అంతే, 10 సెకండ్స్ వరకు అలా రోల్ అయిన తర్వాత మనకు వాటర్ మార్క్ అనేది వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి మనకు వాటర్ మార్క్ వెళ్ళిపోయింది అలా అనమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్లో మనకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్లా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అని రాయడం అయితే జరుగుతుంది కదా, అది ఎలా రాయాలంటే ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసుకొని బ్లాంక్ అని ఇక్కడ క్లిక్ చేసుకొని 1 సెకండ్ గైస్, చిన్న మిస్టేక్ అయింది. అంటే వీడియో కంప్లీట్గా కనిపిస్తుంది కదా, వీడియో కనిపించకుండా ఇక్కడ స్ప్లిట్ కొట్టి నాకు ఈ రైట్ సైడ్ పార్ట్ నెసరీ లేదు కాబట్టి అలా అనమాట. ఇప్పుడు వీడియో ఉంది, టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇలా అనమాట. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు కావాలనుకుంటే ఇందులో కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఎడిట్ ఆప్షన్ మీద వచ్చి ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇందాక చూపించాను కదా మన టెక్స్ట్ అనేది ఒక వేరేలాగా కన్వర్ట్ అవుతుంది అని, సో అవుట్ లూప్ ఇన్ లూప్ అని చెప్పేసి ఇందులో ఆప్షన్స్ ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకొని ఏదైనా పెట్టవచ్చు అనమాట. ఇక్కడ కలర్స్ కూడా బ్లాక్, వైట్, రెడ్, ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి. సో బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్లాక్ ఉంది కాబట్టి నేను వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను కొంచెం మంచిగా అనిపించడానికి.
సో, అలా అనమాట. అండ్ ఫైనల్ థింగ్, మొత్తం వీడియో అనేది కంప్లీట్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్‌పోర్ట్ పైన క్లిక్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ అని నొక్కితే మన వీడియో అయితే ఎక్స్‌పోర్ట్ అయిపోతదనమాట. సో, అలా అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనైతే నేను అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్ అండ్ ఈ వీడియో కంప్లీట్ ఎండ్ వరకు చూడండి. యూజ్ అయితే కింద కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.